అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు చేసిన వ్యాఖ్యలకి సింగర్ చిన్మయి ఇచ్చిన కౌంటర్. అసలు అన్నపూర్ణమ్మ గారు ఏం మాట్లాడారు, చిన్మయి దానికి కౌంటర్ ఏమి ఇచ్చారు, సో అసలు చిన్మయి మీద కేసు ఎందుకు ఫైల్ అయింది, ఇదే అంశం మీద మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అన్నపూర్ణమ్మ గారు వీడియో మీరు చూసే ఉంటారు కదా, ఏం మాట్లాడారు, ఏ కాంటెక్స్ట్లో ఆవిడ మాట్లాడారు అని. సో దానికి చిన్మయి గారు ఇచ్చిన కౌంటర్ కూడా చూశారు కదా, ఏమంటారు? కౌంటర్ బుద్ధిహీనమైన కౌంటరు. ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారు నాకు ఒక 40 ఏళ్ళు జర్నీ. ఆవిడ అమ్మ మా తల్లి పాత్ర వేస్తున్న రోజుల నుంచి, ఆ రోజు నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, తర్వాత నేను డైరెక్టర్ అయిన ఆ సినిమాలో ఆవిడ 40 ఏళ్ళుగా చూస్తున్నాను. ఆవిడ రకరకాలుగా ఆవిడ అనేక మదర్ వేషాలు, మధ్యలో గ్యాప్, మళ్ళీ టీవీల్లో అన్నింటిలో. ఏనాడు కూడా అన్నపూర్ణమ్మ అని చెప్తే అన్నపూర్ణ అని కూడా ఎవరు పిలిచారు కదా, అన్నపూర్ణమ్మ గారు. ఎందుకంటే ఆ వయసులో అప్పుడు చిన్నప్పటికి అమ్మ వేషాలు వేసిన చక్కటి లక్షణమైన మొహం ఉన్న, లక్ష్మీ కళ ఉన్న అమ్మగా ఆవిడకి పేరుండేది. ఆ అమ్మ మొహం అనగానే చక్కగా లక్షణంగా ఉంటుంది. హీరోకి తల్లి అంటే ఆ లక్షణమైన మొహం అని ఉండేది. అట్లా ఆవిడ ఏనాడు ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు ఇది విమర్శలు ఇప్పుడు చేసేది కాదు. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఆవిడ చాలా క్లియర్గా ఏం మాట్లాడిందంటే, ఆ రోజుల్లో ఇప్పుడు కనుక ఆడవాళ్ళు పనులు షిఫ్ట్లు అయ్యి ఈయన వచ్చినాయి, ఆ రోజుల్లో లేవు కదా. ఆడవాళ్ళు లేవు. రాత్రి అయితే 12 అయితే ఆడవాళ్ళు బయటకు వచ్చే పనే లేదు. ఆడవాళ్ళు బయటకు వచ్చే అవసరమే, బయటకు రావాల్సిన అవసరమే లేదు అని ఆవిడ గత కాలము ఈ కాలం పోల్చి చెప్పింది. దాంట్లో దానికి పెడార్థాలు తీసి, ఆ అమ్మాయికి తెలుగు తెలుసా లేదా సందర్భం ఆ మాట ఏదో తెలుగు తెలుసా తెలియదు, చిన్మయికి అసలు బుర్ర ఉందో లేదో కూడా నాకు తెలియదు. దాన్ని వేసి అంటే హాస్పిటల్కి వెళ్ళకూడదా, అందా ఆవిడ హాస్పిటల్కి వెళ్ళకూడదా, రాత్రిపూట ఆ రోజుల్లో ఉండేది కాదు. ఏం పని రాత్రిలో ఆడపిల్ల బయటికి బజారు రోడ్డు మీదకి వెళ్ళడానికి? గాంధీ గారు అన్నమాట అంటే బజారు మీద తిరగటం, బజారు మీద రోడ్డు మీదకి ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా తిరగలిగే రోజు అని అన్నాడు. ఒంటరిగా తిరగలిగారు అంటే ప్రసవించమని కాదు కదా, ఒంటరిగా తిరగాల్సిన అవసరం ఆ రోజు లేదు. ఇవాళ ఉంది. ఆ రోజుల్లో లేదు, మా రోజుల్లో లేదు కనుక బయటకు వచ్చే పనే లేదు. ఇవాళ సినిమాల గురించి, సినిమాలో సెక్యూరిటీ ఉంది. ఇవాళ జాబ్లో పనిచేస్తే క్యాబ్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి కారు ఎక్కేదాకా, లిఫ్ట్ ఎక్కేదాకా కూడా బయట ఆ సెక్యూరిటీ వచ్చి నుంచుని ఎక్కిన తర్వాత బయటకు వెళ్తాడు. సో అలాంటి సెక్యూరిటీ ఇవాళ ఉంది. అవి చెప్పింది ఆవిడ. మార్పులు చేర్పులు ఎలా జరుగుతున్నాయి ఆ మాటల్లో నేను సినిమాకి చేస్తున్నాను, నాకు ఎప్పుడు తగలలేదు, నాకు ఎప్పుడు ఇలాంటివి తగలేదు. అది ఇది అంటారంటే, అరే అది ఇది వాడు వీడు అది ఇది అని అంటే మామూలు మా యూసేజ్ భాష. అది కూడా చెప్పింది ఆవిడ. అది అని అంటారు, ఏదో బూతులు వాడతారు కొన్ని సందర్భాల్లో. అది నేను దూరంగా ఉంటాను, ఆవిడ వరకు ఆవిడ దూరంగా ఉంది. దూరంగా కాకుండా ఆ మాటలు మొగాళ్ళని తిట్టరా, ఆ సచ్చినాడు, ఆ జమ్మదే వాడు అనరా, అలాగే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవి సహజంగా వాడు గీడు అనేది ఆడవాళ్ళు అంటారు, అది ఇది అని మగవాళ్ళు అంటారు. ఇవ్వాల్సింది గౌరవిస్తారు. ఆ గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వకుండా, సందర్భం కాకుండా అసందర్భంగా అది ఇది అని అంటే తప్పితే, అది ఇది అని పక్కన ఇంకో బూతు మాట ఏడిస్తే మాట్లాడాలి తప్పితే ఆవిడ ఏం మాట్లాడలా, ఆ రెఫరెన్స్లు ఏం మాట్లాడలా. అది ఇది అంటారు కదా అని అడిగింది యాంకరు. అంటారమ్మా దాని అది ఇది అని అంటారు ఒక్కోసారి బుద్ధులు, నేను దూరంగా ఉండేదాన్ని అంది. దీనికి ఆడవాళ్ళు రావద్దన్నారు. ఆవిడ ఎంతో గౌరవిస్తాను. ఆవిడ అంటది పిచ్చి మాటలు. అమ్మాయి తెలుగు అర్థం కాదు అనుకుంటా, తెలుగు అర్థం కాదు. మరి తెలుగు సాంగ్స్ ఎట్లా పడదు, తెలుగు అర్థం కాదు. తెలుగు ఏంటి, ఆ మాట ఏంటి, ఆ మాటకి ఇలాంటి విపరీత అర్థాలు. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళకూడదా, ఎవరు ప్రసవం చేయకూడదా, సూర్యోదయం ఏమిటది, ఏదో ఇన్స్టాగా తను లైన్లోకి రావాలి, తను ఏదో లైమ్ లైట్లోకి రావాలి అని అన్నపూర్ణని ఆవిడ అందుకనుక ఆవిడ విమర్శించేస్తే మనం ఏదో లైట్లోకి వస్తామనుకుని చేస్తామో ఏంటో కానీ ఈ సెన్స్లెస్. అంతవరకు ఆ పాయింట్ వెళ్తే ఆమె మీద కేసు ఎందుకు బుక్ చేశాడు? దీనికి ఈ దేశంలో ఆడదిగా పుట్టడమే ఇడియాటిక్ కంట్రీ. ఎంత గుడ్డ ధైర్యం నీకు ఈ దేశాన్ని ఇడియట్ కంట్రీ అంటానికి? ఇడియట్ కంట్రీ అంతా ఏముంది? స్టూపిడ్ కంట్రీ. ఏం స్టూపిడ్? నువ్వు స్టూపిడ్, యు ఆర్ అన్ఫిట్. ఈ దేశంలో ఇలాంటి చెత్తవాగుడు వాగే నువ్వు అన్ఫిట్. అన్ఫిట్. దేశంలో ఆడదానికి పుట్టడానికి తల్లిగా చెల్లిగా కల్పవల్లిగా తరుణకి గౌరవం ఇచ్చే దేశం ఈ దేశం.
ప్రతి భూమికి భూమాత అంటాం, అన్ని నదుల్ని తల్లితో స్త్రీతో గోదావరి తల్లి కృష్ణమ్మ అంటాం, ప్రతి పర్వతానికి స్త్రీ పేర్ల పేరు, స్త్రీని గౌరవించే దేశం ఇది. ఇక్కడ ఈ దేశంలో పో, ఎక్కడ నీకు మిగతా అమెరికాలో వెళ్ళిపో, అమెరికాలో వెళ్ళిపోయి బతుకు, ఎక్కడెందుకు? ఇక్కడ ఈ దేశంలో తల్లి స్త్రీకి ఇచ్చిన గౌరవం మరి ఏ దేశంలో లేదు ప్రపంచంలో. ఈ దేశంలో తల్లిని ఎంతగా పూజిస్తారో, ఎంతగా గౌరవిస్తారో, అక్కడక్కడ అడప ఒకటి అలా జరగచ్చు, మిగతా దేశాల్లో జరగని కాదు. అది జరుగుతుంది కానీ ఇక్కడ జరగాలి, అది ఒకటి అలా అందువల్ల ఈ దేశంలో ఆడదానిగా పుట్టం స్టూపిడ్ కంటే చిల్లర మాట, చిల్లర బుద్ధి జ్ఞానం ఉందా ఈ దేశంలో? ఈ దేశంలో స్త్రీని ఎంత గౌరవిస్తారు, ఎంత పూజిస్తారు? తల్లిగా చెల్లిగా కల్పవల్లిగా తరుణికి గౌరవం ఇచ్చిన దేశం ఈ దేశం. కలకంట కన్నీరు ఉంటాయి, కలకంట కన్నీరులకి ఇంట సిరి నిలవదన్నారు. అట్లా స్త్రీని గౌరవిస్తారు, అలా స్త్రీని పైన పెడతారు. చాలా మాతృమూర్తి అంటారు, భాషకి మాతృభాష అంటారు, భూమికి మాతృభూమి అంటారు. తల్లి మాతృ అంటే తల్లి, ప్రతి దానికి స్త్రీని ముందు పెట్టి స్త్రీని గౌరవించే దేశం. అక్కడ అడప జరుగుతాయి తప్పులు, ఒకటి అలా జరగచ్చు. అంత మాత్రం ఈ దేశంలో ఆడదిగా పుట్టడం స్టూపిడ్ కంట్రీ అంటావా? ఈ దేశాన్ని విమర్శిస్తారు, అందుకని కేసు వేయాలి. ఇలాంటి వాళ్ళు అనర్హులు. భూమికి భారం, ఈ నా తల్లి మీద నడవడానికి, నా భరతమాత భూమి మీద నడిచే భారం ఇలాంటి వాళ్ళు. ఓకే, అంటే ఆడవాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా, అబ్యూస్ చేసినా సో ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. సో వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అబ్యూస్ చేస్తే రియాక్ట్, దానికి అబ్యూస్ చేస్తే ఏ దేశంలో జరగలేదు, ఈ దేశంలో మాత్రమే జరిగితే నువ్వు అన్ని దేశాలు పవిత్రంగా ఉన్నాయి. ఈ మానవ సహజ మానవ జాతి ఉన్న చోటల్లా, ఆడ మగ జాతి ఉన్న చోటల్లా ఆ రాక్షసులు ఉంటారు. ఎక్కడప జరుగుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయటం, ఎంతవరకు జాగ్రత్త చేయటం, అది మాట్లాడాలి తప్పితే దానికి చేయాలి, దానికోసం కష్టపడాలి, అందరూ దాన్ని అంగీకరిస్తారు. దానికోసం దేశము స్టూపిడ్ దేశం ఏంటి? ఈ దేశంలో ఆడదానిగా పుట్టడమే కర్మ అంటాం ఏంటి? దుబ్బేయి, ఈ దేశంలో పుట్టడం కర్మ అంటే దేశం వదిలిపో, దరిద్రం వదులుతుంది నీలాంటాడు. కన్నా తిన్నంటి వాసాలు లెక్క పెట్టి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశాన్ని కించపరిచి మాట్లాడే నీలాంటి వాళ్ళు వద్దు. ఈ తల్లి మీద భారం నడవద్దు. ఏ రకంగా నువ్వు అంటావు? ఆ ఇన్సిడెంట్ ఆవిడ మాట్లాడింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి? స్టూపిడ్ కంట్రీ నా దేశం, వేదాలు పుట్టిన దేశం నా దేశం, ఎందరో మహనీయులు ఋషులు నడిచిన దేశం నా దేశం, ఎన్నో మతాలు పుట్టిన దేశం నా దేశం. ఏం తెలుసు నీకు నా దేశం గురించి? స్టూపిడ్ కంట్రీ అంటావా ఈ దేశాన్ని గురించి? బుద్ధి జ్ఞానం ఉండదు నీకు? షీ ఈజ్ స్టూపిడ్, షీ ఈజ్ అన్వర్తి టు వాక్ ఆన్ దిస్ పవిత్రమైన ల్యాండ్ మీద, ఈ భూమి మీద నడవటానికి కూడా అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి అంటారు ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల? యాక్షన్స్ అంటే ఇలాంటి వాటిలో ఏంటంటే పిలిచి వార్నింగ్ ఇచ్చి, లేకపోతే ఏ మీద అలాంటి ఎక్స్క్యూజ్ రాజీవ్ గాంధీ లాంటోడే, రాహుల్ గాంధీ లాంటోడే మాట్లాడేసేసి మళ్ళీ సారీ అని ఇస్తాడు, అయిపోద్ది కోర్టులో. అంతే, సారీ మీద జాగ్రత్త, వార్నింగ్ అంతే. అసలు నువ్వు నువ్వు సింగర్వి, నువ్వు నమస్కారం పెట్టుకునేది ఎవరికి? సరస్వతి. సరస్వతి ఎవరు? స్త్రీ. చదువుకి తల్లి స్త్రీ, ధనానికి ఎకనామిక్ ఇది లక్ష్మి. స్త్రీకి ఇచ్చే విలువ ప్రతి మన పురాణాల్లో అవ్వచ్చు, మన సాంప్రదాయాల్లో అవ్వచ్చు, మన అలవాట్లు అవ్వచ్చు, మన ఆనవాయితీలు అవ్వచ్చు, ఎక్కడైనా స్త్రీని పైన పెట్టి మాట్లాడే సంస్కృతి సాంప్రదాయం ఉంది ఈ దేశం. ఈ దేశంలో తల్లిని, స్త్రీని అంత నెత్తి పైన పెట్టినట్టు ఏ దేశంలో లేదు. అలాంటి తప్పులు జరిగితే దేశాన్ని అనేస్తావా నువ్వు? 130 కోట్ల భారతీయుల్లో 10 ఇన్సిడెంట్ జరిగినాయి. జరగలేదు అట్లా కరెక్ట్ అని కూడా నేను అంటాను. చాలా తప్పు అది. అట్లా కంట్రోల్ చేయాల్సిన ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వం అయినా, కేంద్రమైనా ఆ బాధ్యత ఉంది. అట్లే అను నువ్వు, వాటి మీద మాట్లాడు. అందుకే దానికోసం దేశాన్ని స్టూపిడ్ కంట్రీ అంటావా? ఈ దేశంలో ఆడపిల్లకు పుట్టవు తప్పు అంటావా? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే భారత నారి కంటే ఉన్న విలువ ప్రపంచంలో. భారత నారి కట్టు బొట్టు అన్నిటికీ ఉన్న విలువ ప్రపంచంలో ఏ నారికి లేదు, భారత నారికే ఉంది. ఓకే.
రైట్ సార్. అంటే ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే. సో అంటే ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇటువంటి కాంట్రవర్సీలు వచ్చినప్పుడు ఎవరైనా అంటే బయటకు వచ్చి మాట్లాడేది ఏమైనా ఉంటుంది అంటారా? ఆవిడ పాప అన్నపూర్ణమ్మ ఇన్ని సంవత్సరాలు ఏనాడు లేదు, ఏనాడు ఒక చిన్న మాట కూడా తప్పుడు మాట మాట్లాడటము, ఆవిడ పాటికి ఆవిడ ఇన్నాళ్ళు కెరియర్ నడుపుకుంటా ఉంది. ఏనాడు ఒక చిన్న అందరితో షూటింగ్లో కూడా మాకు తెలిసే షూటింగ్లో కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది, అందరితో సంతోషంగా చక్కగా ఉంటుంది, ఎంతవరకు అంతవరకు ఉంటుంది, తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అంతే తప్పితే ఆనాడు ఏనాడు ఆవిడ కాంట్రవర్సీ మాట ఒకళ్ళ కించపరిచి మాట్లాడు. ఆవిడ మాట్లాడింది తెలుగు అర్థం కాక ఈ దేశము, ఈ దేశ నాగరికత, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సాంప్రదాయం, ఈ దేశంలో గతంలో పూర్వంలో ఏంటి, ఇవాళ డెవలప్ అయినాక ఏంటి, ఎలా ఉండేది ఏమీ తెలియక ఊనే ఈ సోషల్ మీడియాలో తప్పితే ఏమి తెలియక వాగుడు అర్థం కాని అజ్ఞానంతో మాట్లాడిన మాట్లాడితే ఆవిడ మాట్లాడే దాంట్లో ఏం తప్పు లేదు, ఆవిడేం తప్పు మాట్లాడలా. అది కూడా అంది. ఆయన 100 సినిమాలు వస్తే అవకాశం వస్తే ఓ మాట అవకాశాలు జరుగుతున్నాయి సమాజంలో, ఆ రెఫరెన్స్లో ఉంది. 100 సినిమాలు వాడు ఏదో నాకు వేషం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాడిచ్చే డబ్బుల కోసం నాకెందుకు అంటూ అలా ఆఫర్లు వస్తే అలాంటి తిరస్కరించాం. 100 సినిమాలు వస్తాయి వాడి వల్ల అంటే ఒకవేళ తప్పు చేయొచ్చేమో, అలాంటివి జరుగుతున్నాయి ఇండస్ట్రీలో బయట కూడా సమాజంలో జరుగుతుంది. అలా ఒక రెఫరెన్స్గా చెప్పింది ఆవిడ. అంటే తప్పు చేయమని కాదు, తప్పు చేయాల్సి వస్తుందని కాదు, నేను చేయలేదు కానీ అలా జరుగుతున్నది. ఈ మాత్రం తెలుగు అర్థం కాదా, లేకపోతే పిచ్చా, లేకపోతే ఏమన్నా వేరే మైండ్లో ఉందో, వేరే మూడ్లో ఉందో మాట్లాడిద్దా అమ్మాయి, నాకు అర్థం కావట్లేదు. ఓకే, సెన్స్లెస్. ఓకే, ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క పదం తప్పు లేదు, ఒక ఆడవాళ్ళని కించపరిచిందో ఏమీ లేదు, ఆడవాళ్ళని అవమానపరిచింది ఏమీ లేదు. ఆవిడ జరిగిన సందర్భాలు చెప్పింది, గతము ఇప్పుడు చెప్పింది అంతే. ఓకే, యాంకర్ అడిగినట్టుగా సమాధానం చెప్పింది అంతే. ఇది ఏదో పిచ్చిగా అర్థం కాకుండా ఏదో ఆవిడ అన్నది వేరు, తనేదో మాట్లాడి తన ఇష్టానికి తను ఊహించుకుని ఏదో వేరే మూడ్లో ఉన్నట్టుంది. అందుకని ఆ మాటలకు విపరీత అర్థాలకు వెళ్ళిపోయింది ఆ పిల్ల. అందుకని ఏదో మాట్లాడింది. భారతదేశాన్ని స్టూపిడ్ అంటాము, ఆడపిల్లగా పుట్టడమే తప్పు అంటాం, భారత నారి విలువ ఏంటో, భారత నారికి ఉన్న ప్రపంచవ్యాప్తంగా భారత నారికి ఉండే గౌరవ మర్యాదలు ఏంటో, ఈ కట్టుకి బొట్టుకి, ఈ చీర కట్టుకి బొట్టుకి భారత నారి పెట్టుకునే వీటికి ఎంత ప్రపంచంలో ఎంత విలువ ఉందో ఏం తెలుసు, ఏమి తెలియదు. నాలెడ్జ్లెస్, శూన్యం, బావిలో కప్ప అనుకుంటా అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.